నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు తాడేపల్లిలోను, అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి ఒక ఎంపీలు ఢిల్లీలోను ఈరోజు పూర్తి ముసుగు తీసేశారు. వాస్తవానికి అమరావతికి వైసీపీ అనుకూలమా కాదా అని చెప్పేసి అంటే ఖచ్చితంగా మేము వ్యతిరేకులమే అని చెప్పేశారు. ఓ పక్క మేము ఏ ప్రాంతానికి వ్యతిరేకులం కాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నా, రాష్ట్రంలో ఏ ప్రాంతానికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వ్యతిరేకం కాదు అనే విషయం స్పష్టంగా మరొకసారి చెప్తా ఉన్నా. వాస్తవానికి ఇదే అమరావతికి గతంలో అసెంబ్లీ సాక్షిగా 30,000 ఎకరాలు పైగా ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సిఫార్సు చేసి, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు 33,000 ఎకరాలు సేకరించిన తర్వాత మళ్ళీ 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే 3 రాజధానులు అని చెప్పి మాట్లాడాడు. అదే మాట మీద ఇప్పుడు వైసీపీ నిల్చొని ఉంది. ఇదే మాటని మిథున్ రెడ్డి ఎంపీ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మిగతా దేశాలలో ఎలాగైతే 2-3 రాజధానులు ఉన్నాయో అదే విధంగా ఉండడంలో తప్పేముంది, అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ కావాలి కదా అని చెప్పేసి మిథున్ రెడ్డి గారు ఈరోజు పార్లమెంట్లో మాట్లాడుతున్నారు. What is the area required for building Amravati, sir? Right now, they have taken 34,000 acres from. This is very important, sir. I want the House also to understand what is happening in Amravati. They have taken 34,000 acres from farmers, 20,000 government land, 54,000 acres the government is having it in its hold, sir. They want to go for a second phase for 1,75,000 acres more. That is there in the master plan. Sir, I would like to know the existing area of Amravati is 217 square meters, sir. Sir, I would like to quote an example. Sir, Kolkata is a very beautiful city, sir. The area of Kolkata is just 51,000 acres. It has a history of hundreds of years. The area of NMDC, New Delhi Municipal Corporation, is 10,500 acres only. Sir, it has taken years and years or decades and decades to build to this level, sir. You already have 54,000 acres and it's going to cost a lot of money. According to the plan, what they have submitted, it's going to cost at least more than 2 crores, sir. And where are you going to get this money? Sir, we want a clarity in this bill. How much land are you going to take for Amravati? How much are you going to spend? This has to be incorporated, sir. It can't be like it is going to happen till infinity and you're going to pump all the money here. We want a clarity. It should be clearly mentioned how much area you are going to take and when are you going to develop this 54,000 acres? Are you going to build a city bigger than Kolkata right now? Is it possible to put money immediately and build bigger than 50,000 acres? Why are you going for the additional land acquisition? What is the need to go for additional land acquisition? That is our question, sir. వాస్తవానికి డెవలప్మెంట్ ఒకచోటే పరిమితం అయిపోయి ఉంటే ఖచ్చితంగా మిథున్ రెడ్డి చెప్పిన మాటల్లో ఖచ్చితంగా వాస్తవాలు ఉన్నాయని చెప్పేసి ఒప్పుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు అనంతపూర్కి కియా సంస్థలు కావచ్చు, లేదా కొప్పర్తి నోట్ కావచ్చు, ఓరవకలుగు దగ్గరకు సంబంధించి ఒక ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి కంపెనీ కావచ్చు, ఇలా అన్ని ప్రాంతాలు. మరోపక్క వైజాగ్ వచ్చేసరికి ఏ డేటా సెంటర్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే టీసీఎస్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, ఐబిఎం కావచ్చు, ఇలాంటి కంపెనీలు వైజాగ్కి రావడం, అమరావతిలో ఏకంగా రాజధాని నిర్మించడం, ఇంకా 3 ప్రాంతాలు డెవలప్ అవుతూ అటు ప్రకాశంలోకి సంబంధించినట్టు వలిగొండ ప్రాజెక్టు ఇప్పుడు రెడీ కాబోతుంది, అదేవిధంగా కొన్ని కంపెనీలు రాబోతున్నాయి. అదేవిధంగా ఏ ప్రాంతాల్లో సమకాలీనటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో పూర్తిగా అన్ని ప్రాంతాలు ఒకేసారి డెవలప్మెంట్ కావాలని చెప్పేసి అటు కూటమి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో ఆ డెవలప్మెంట్ జరుగుతుంది. ఆ ప్రాంతాల వాళ్ళు ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చూస్తూ వస్తున్నారు. వాస్తవానికి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అయినటువంటి హైదరాబాద్ ఏదైతే ఉందో అప్పట్లో నిజంగా డెవలప్మెంట్ అనేది ఒకే దగ్గర జరిగింది కాబట్టి తెలంగాణ అనేది ఏదైతే ఉందో హైదరాబాద్ తీసేస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్ ఎక్కడా పూర్తి స్థాయిలో జరగలేదని చెప్పి తెలుసుకొని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత అన్ని ప్రాంతాలలో కూడా డెవలప్మెంట్ కావాలని చెప్పి అటు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా కృషి చేస్తున్నారో అందరికీ తెలిసిందే. అదేవిధంగా అటు ప్రాజెక్టులు కావచ్చు, పోలవరం కావచ్చు, వలిగొండ కావచ్చు, అన్ని ప్రాంతాలు డెవలప్మెంట్ చేస్తున్నా సరే అదేవిధంగా వైసీపీ ఎంపీలకి కనిపించదా అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే ఈరోజు ముఖ్యంగా పార్లమెంట్ స్థాయిలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఎంపీ, ఆయన మాట్లాడుతూ అమరావతి రైతులకి ఖచ్చితంగా న్యాయం జరగాలి అని చెప్పేసి మాట్లాడుతూ మేము ఇక్కడి నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోతున్నాము, అంటే అమరావతి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి మేము వ్యతిరేకం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పి
వాకౌట్ చేసేస్తున్నామని చెప్పేసి అటు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, గురుమూర్తి కావచ్చు, వారు వైసీపీకి సంబంధించిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా ఏమర్థమవుతుంది, అమరావతికి మేము వ్యతిరేకము, అక్కడ అమరావతి రైతులకి ఏదైతే మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు నెరవేర్చని అని చెప్పి మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఇదే అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పేటీఎం కుక్కలు అని చెప్పి మాట్లాడారు వైసీపీ వాళ్ళు. అదేవిధంగా చూసుకుంటే పేటీఎం బ్యాచ్ అని చెప్పేసి అన్నారు, లేదా జూనియర్ ఆర్టిస్టులు అని చెప్పి మాట్లాడారు. అదేవిధంగా అసలుకి అక్కడ పాదయాత్ర చేస్తున్నటువంటి ఒక అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో అది ఖచ్చితంగా ఏదైతే గుడి నుంచి కోర్టుకి వెళ్తున్నటువంటి ఒక వాళ్ళ నిరసన యాత్ర ఏదైతే ఉందో ఈ యాత్రలో ప్రతిసారి కూడా కర్కశంగా వాళ్ళు వైసీపీ నేతలు బిహేవ్ చేశారు. అమరావతి గురించి నిరసన తెలియజేస్తున్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారైనా సరే వాళ్ళని పరామర్శించారా? ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎక్కడ కూడా పరామర్శించిందే కాకుండా గతంలో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎవరైతే ఉంటారో ఆయన నెల్లూరు ప్రాంతానికి ఈ అమరావతి నిరసన తెలియజేస్తానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆడ మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ మహిళలకి కొంత వసతి కల్పించి ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసి వాళ్ళ స్థానాలకు కావచ్చు, భోజనాలకు కావచ్చు ఏర్పాట్లు చేసినందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఇది స్వయాన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పారు. అదే కాకుండా ఇదే అమరావతి రైతుల మీద ఈరోజు పార్లమెంట్లో మాట్లాడుతున్న వైసీపీ నేతలు ఎవరైతే ఉంటారో వారు గతంలో ఇదే అమరావతి రైతులపైన గర్భిణీ స్త్రీ అని చెప్పి చూడకుండా కర్కశంగా పోలీస్ బూట్లతో తొక్కించేశారు. అదేవిధంగా ఈరోజు పురంధేశ్వరయ్య గారు కూడా నిండు పార్లమెంట్ సభలో రికార్డెడ్గా ఆ రోజు అమరావతి రైతుల్ని ఎలాగ హింసించారో చెప్పారు. సో ఇవన్నీ కూడా ముందు ఎదుర్కోలేక ఒక్క మాటతో తేల్చేసి మేము అమరావతికి వ్యతిరేకం అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఇదే అమరావతికి వ్యతిరేకం అన్న తర్వాత ఈ యొక్క వాదనలు అటు పార్లమెంట్లోనూ ఇటు తాడేపల్లి ప్యాలెస్లోనూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు విన్న తర్వాత ఏపీ ప్రజలు ఒకటి కోరుకుంటున్నారు, ఇక మీరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మీరు ఆశించినప్పుడు మీకు ఇంకా ఆంధ్రప్రదేశ్లో చోటెక్కడా? మీరు ఖచ్చితంగా రాష్ట్ర బహిష్కరణ చేసేసేయండి. గతంలో మీరు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అటు తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి కల్తీ నెయ్యి కావచ్చు, లేదా 2019 నుంచి 24 దాకా ఏపీ లిక్కర్ స్కామ్ ద్వారా ఎంత పెద్ద స్కామ్ అంటే దాదాపు 35,000 మంది మరణించడం, దాదాపు లక్షల్లో కిడ్నీలు లివర్లు పాడైపోయి ఇప్పటికి కూడా హాస్పిటల్ చుట్టూ తిరగడం, అదేవిధంగా ల్యాండ్ మైన్ కావచ్చు, శాండ్ మైన్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, ఇలా అన్ని రకాలుగా మీరు హింసించినటువంటి యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో అదే ఆంధ్ర ప్రజలు ఈరోజు ఏమంటున్నారంటే ఇక మీరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీరు ఆకాంక్షిస్తలేదు, అభివృద్ధి జరిగితే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు, రాష్ట్రానికి ఇప్పటికైనా సరే ఖచ్చితంగా రాజధాని రావాలి, గతంలో అసెంబ్లీ సాక్షిగా మీరు అమరావతిని ఒప్పుకున్నారు, ఇంకా భూములు కావాలని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరుగుతుంటే డెవలప్మెంట్ మీకు చేయడం చేతగాక డెవలప్మెంట్ క్రెడిట్ మొత్తం కూడా కూటమి ప్రభుత్వానికి అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి అందుతుందని చెప్పేసి అక్కసితో ఈరోజు మీరు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని మీరు పెడుతున్న ప్రెస్ మీట్ కావచ్చు, అదేవిధంగా పార్లమెంట్లో మీ వాళ్ళు ఖచ్చితంగా అమరావతికి మేము వ్యతిరేకం అని చెప్పేసి వాకౌట్ చేసి వెళ్ళిపోవడం కావచ్చు. దీంతో వైసీపీ కంప్లీట్గా పూర్తి ముసుగు తీసేశారు, కంప్లీట్గా అమరావతికి వ్యతిరేకం అని చెప్పేశారు. సో దీంతో అమరావతికి సంబంధించి వీళ్ళ స్టాండ్ ఏదో బయటపడిన తర్వాత ఇక ఆంధ్ర ప్రజలందరూ కూడా ఒకటి నిర్ణయించుకున్నారు, ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి వీళ్ళకి అవసరం లేదు కాబట్టి రాష్ట్రంలో వీళ్ళకి ఇక చోటు లేదని చెప్పేసి అంటున్నారు. ఖచ్చితంగా అమరావతి చట్టబద్ధత కాబోతుంది. ఆఖరికి కాంగ్రెస్ కూడా మద్దతు తెలిపిన తర్వాత వైసీపీ ఎందుకని మద్దతు తెలపలేదు అంటే ఖచ్చితంగా దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎంత కక్షపూరితంగా, ఎంత మొండిగా, ఎంత దయ లేకుండా అమరావతి రైతుల్ని హింసించిందే కాకుండా ఇప్పుడు అదే అమరావతి రైతుల్ని పార్లమెంటు స్థాయిలో వాళ్ళకి న్యాయం జరగలేదని చెప్పి మాట్లాడుతూ కొంతమంది మీ బ్యాచ్ ఏదైతే ఉందో వైసీపీ వాళ్ళు వాళ్ళని అమరావతి ప్రాంతంలో వాళ్ళ భూములు కూడా ఇవ్వకుండా మీరు చేస్తున్నటువంటి యొక్క కుట్రలు కావచ్చు ఈరోజు కంప్లీట్గా బయటపడ్డాయి. అటు జగన్మోహన్ రెడ్డితో పాటు అటు పార్లమెంట్లో ఉన్నటువంటి యొక్క మిగతా 4 సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పష్టంగా ఈరోజు అమరావతికి మేము వ్యతిరేకం,
మీరేం చేస్తారో చేసుకోండి అని చెప్పి వాకౌట్ చేసి వెళ్ళిపోవడం. ఖచ్చితంగా దీనిపైన మాత్రం ఆగ్రహాలు అయితే వెళ్ళగక్కుతున్నాయి. అటు రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, పిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత ఇక వైసీపీకి ఆంధ్రప్రదేశ్లో చోటు లేదు, వైసీపీకి ఆంధ్రప్రదేశ్ నుంచి బహిష్కరణ అయితే తప్పదని చెప్పి అయితే కొంత వార్తలు అయితే వస్తున్నాయి. సో ఏం జరగబోతున్నాయో చూద్దాం. మరి మొత్తానికి ఈ అంశం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే. Please subscribe to Leo News for more videos.